చూడండి, ఇక్కడ నేనైతే జొన్న రొట్టెకు ప్రిపేర్ చేశాను. కొద్దిగా వేడి నీళ్ళు పోసి పిండి అయితే కలుపుకున్నాను. ఇక్కడ పీట రెడీగా పెట్టుకున్న పొడి పిండి అండి, వాటర్. ఇక్కడ పెనం వేడవుతుంది. ఇక్కడ చూడండి జొన్న రొట్టెలకు కాంబినేషన్ చూడండి ఎలా ఉందో. సొరకాయ కర్రీ అండి, చాలా బాగుంటుంది. సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకేం లేదండి, 5 minutesలో రొట్టె అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. జొన్న రొట్టె చేయడం నేర్చుకోండి, చాలా మంచిది హెల్త్కు. ఏముందండి, ఊకే ఫోన్లు చూసుకుంటూ కూర్చునే బదులు కొంచెం పిండి తీసుకొని రోజుమారిగా 1 గంట సేపు ట్రై చేస్తే ఒక 1 to 3 daysలో రొట్టె చేయడం వస్తుంది. నేర్చుకోండి, మీకు చాలా బాగుంటుంది. బయట ఇప్పుడు జొన్న రొట్టెలు కొనాలంటే కాస్ట్ పెరిగిపోతుంది. అందులో మరి వాళ్ళు బియ్యం పిండి కలుపుతారో తెల్ల జొన్నలు మరి ఎట్నో కానీ బాగుండట్లేవని చాలామంది అంటుంటే విన్నాను. వాటి రేటు కూడా పెరిగిపోయింది ఇప్పుడు. కాబట్టి మీరు నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి.